మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద వల్లూరు గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ శ్రీనివాస్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నార్సింగి మీర్జాపల్లి చౌరస్తా నుంచి ఆయనకు ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి ఎస్బీఐ బ్యాంక్ చౌరస్తా వరకు భారీ ర్యాలీకి తరలివచ్చారు. స్థానిక మండల నాయకులు ఆయనకు గజమాలతో సన్మానం చేసి టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ మాజీ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, బక్కన్నగారి సంపత్ రెడ్డి, అంచనూరి రాజేష్, పిసిసి సేవాదళ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, మాజీ యూత్ అధ్యక్షుడు బాజీ స్వామి తదితరులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బక్కన్నగారి సంపత్ రెడ్డి మాట్లాడుతూ చెరుకు శ్రీనివాస్ రెడ్డి 54వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని, ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పిస్తూ మున్ముందు మరింత ఉన్నత పదవులు పొంది మండలం మరింత అభివృద్ధి చెందేలా చూడాలని, మండల ప్రజల ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు జంగర్రావు గోవర్ధన్, మండల ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మత్స్యకార సంఘం అధ్యక్షులు సుధాకర్, సీనియర్ నాయకులు బాలరాజు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ రుక్ముద్దీన్, శంకర్ నాయక్, రాజేశ్వర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, జాహీర్ నాయకులు పాల్గొన్నారు. నాయకులు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నార్సింగి గ్రామ ప్రజల తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున, పార్టీ కార్యకర్తల తరపున భగవంతుడు అన్నకు శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని మరియు ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరిన్ని కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేసేలా భగవంతుడు అన్నకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ప్రజల తరపున, పూర్తి నార్సింగి ప్రజల తరపున కోరుకుంటున్నాం. సీనన్నకి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకొని మన దుబ్బాకలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలిపిస్తామని అందరం కూడా